హాయ్ ఈ వీడియోలో మనం న్యూగా ఈజీగా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ బ్రాస్లెట్ మోడల్ ఎలా తయారు చేసేద్దామో చూసేద్దాం రండి. ఇక్కడ వచ్చేసి మనకి బ్యాంగిల్స్, సిల్క్ థ్రెడ్, నెక్స్ట్ వచ్చేసి కుందన్స్, బీడ్స్ కావాలి. నేను ఇక్కడ దారం వచ్చేసి సిల్క్ థ్రెడ్ వచ్చేసి 15 రౌండ్స్ వేసుకుంటున్నాను. చూడండి, 15 రౌండ్స్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా దారాన్ని అయితే అలా కట్ చేసేసుకొని స్టార్టింగ్లో కొంచెం గ్లూ పెట్టేసుకుంటే ఆ పోగులు అనేవి పక్కకి వెళ్ళిపోవు. అలా పోగులు పక్కకు పోకోకుండా స్టిక్ చేసిన తర్వాత బ్యాంగిల్ తీసేసుకొని మనం నీట్గా కొంచెం గ్లూ వేసేసి అతికించేసుకోవాలి. కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే నీట్గా అతుక్కు వెళ్ళిపోతుంది. ఈ విధంగా చుట్టిన తర్వాత మనం సేమ్ అలా చుట్టేసుకుంటూ రావాలి. కొంచెం వెడల్పుగా చుట్టుకుంటూ వస్తే నీట్గా ఉంటుందండి. ఈ విధంగా చుట్టుకొని వేలు సహాయంతో, నెక్స్ట్ చూపుడు వేలు సహాయంతో మనం దారాన్ని అలా పట్టుకొని వెడల్పుగా అనుకుంటా చుట్టుకోవడం వల్ల బ్యాంగిల్ అనేది చాలా నీట్గా ఒకటే లెవెల్ లాగా కనిపిస్తుంది. ఒక చోట ఎత్తు అట్లా ఉండదు. ఈ విధంగా మనం 3 బ్యాంగిల్స్ని వచ్చేసి మనం నీట్గా థ్రెడ్ చేసేసుకొని పక్కకు ఉంచుకోవాలి. గ్లూ చేసుకొని ఎక్స్ట్రా దారాన్ని అయితే కట్ చేసి బ్యాక్ సైడ్ కూడా మనము గ్లూ అంటించేసి పక్కకు పెట్టేసేయాలి. నేను వచ్చేసి ఇక్కడ 3 బ్యాంగిల్స్ని అయితే తయారు చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మనం 4 పార్ట్స్గా డివైడ్ చేసుకొని బీడ్స్ అయితే అతికించేసేయాలి. కొంచెం సేపు ఉన్నాక 2 బ్యాంగిల్స్కి అలా బీడ్స్ అతికించిన తర్వాత ఆ 2 బ్యాంగిల్స్ పైన ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా సేమ్ వచ్చే విధంగా ఇంకొక బ్యాంగిల్ని అతికించాలి. ఇప్పుడు ఇంకొక బ్యాంగిల్ తీసేసుకొని ఈ బీడ్స్ ఎక్కడైతే ఉంచామో అక్కడ సేమ్ అలాగే గ్లూ పెట్టించేసి అతికించాల్సి ఉంటుంది. చూడండి, ఈ విధంగా నీట్గా అతికించేస్తే మనకు ఆ విధంగా బ్యాంగిల్ అయితే బేస్ తయారైపోతుంది. ఇప్పుడు మళ్ళీ మనం వచ్చేసి దారాన్ని అయితే తీసుకోవాలి. సేమ్ కలర్ థ్రెడ్ వచ్చైతే సరిపోతుంది. అది కూడా మనం దాదాపు ఒక 20 రౌండ్స్ తీసేసుకొని ఈ విధంగా ఎక్స్ట్రా గ్లూ ఉంటే పార్ట్ని కట్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా నేను ఏ విధంగా అయితే చుట్టుకున్నానో ఆ విధంగా అయితే నీట్గా మీరు చుట్టుకోవండి. చూడండి ఒకసారి, ఆ విధంగా నీట్గా కొంచెమే అనమాట బీడ్స్ పెట్టింటాం కదా, అక్కడ స్టార్టింగ్ నుంచి కొంచెం ఒక 3-4 రౌండ్స్. ఇప్పుడు 3 రౌండ్స్ అయిపోయినాయి. ఇంకొక 2 రౌండ్స్ వేసేస్తే మనకి నీట్గా అయిపోతుంది. 4, 5 చూడండి. ఆ విధంగా అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ మనం గ్లూ పెట్టేసుకొని నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం గ్లూ అయితే ఎక్కువ పెట్టేసేయండి. ఇక్కడ బ్యాక్ సైడ్ ఊడకోకుండా ఎక్స్ట్రా పార్ట్ని అయితే మనం కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకుంటే మనకు చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా కట్ చేస్తే అలా 4 పార్ట్స్ అతికించేసుకోవాలి. మనం 4 సైడ్స్ దారం చుట్టేసిన తర్వాత బ్యాంగిల్ అయితే ఇలా ఉంటుంది. ఈ విధంగా ఉన్న బ్యాంగిల్ని మనం నీట్గా స్టోన్ లేస్తో కానీ, మూతి చైన్తో కానీ, గోల్డ్ బాల్ చైన్తో కానీ, ముత్యాల చైన్తో కానీ మనకి ఏ విధంగా అయితే ఆ విధంగా అయితే డెకరేషన్ చేసుకోవచ్చు. అవి అలా అతికించినాక నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఫ్లవర్ డెకరేషన్ లాగా చేసేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీ కలర్ కాంబినేషన్ని బట్టి మీరు తయారు చేసేసుకోవచ్చు. ఇక్కడైతే నేను గ్రీన్ గోల్డ్ కాంబినేషన్ అయితే తీసుకున్నాను. ఆ విధంగా ఫ్లవర్ వచ్చేసి మీరు ఏ మోడల్ అనుకుంటే ఆ మోడల్, లోటస్ కానివ్వండి, లేదంటే జస్ట్ ఊరికే 3 కుందన్స్ లాగా లీఫ్ లాగా పెట్టడం కానీ, బటర్ఫ్లై లాగా పెట్టడం కానీ. ఇప్పుడు లక్ష్మీ కాసులు, నెక్స్ట్ వచ్చేసి చాలా మంచి మంచి షేప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి షాప్స్లో. మనం తెచ్చుకొని అవైనా కానీ స్టిక్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ జస్ట్ ఫ్లవర్ చేద్దాం అన్నట్టు ఫ్లవర్ చేసేసానండి. చూడండి, ఈ విధంగా 4 సైడ్స్ అలా చేసుకుంటే బ్యాంగిల్ ఈ విధంగా ప్రిపేర్ అయిపోతుంది. చాలా అందంగా ఉంటుందండి ఈ బ్యాంగిల్. చాలా ఇప్పుడు కొత్త మోడల్ అండి ఇది, బ్రాస్లెట్ మోడల్. దీన్ని 2 అయినా చేసుకోవచ్చు, 3 బ్యాంగిల్స్ లాగైనా. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఏడీ క్రాఫ్ట్స్ హ్యాండ్మేడ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కావాల్సిన వీడియోస్ని కమెంట్ చేయండి.